తెలుస్తున్నాము స్వామి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు మాకున్నందుకైనా స్తోత్రములు ప్రభువా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభువా. మా చిన్న సంఘాన్ని బెత్లెహేము అనే చిన్న సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకుని ఈ 2022 సంవత్సరం కూడా మీరు జరిగించినటువంటి క్రిస్మస్ ఆరాధన కొరకై నా హృదయమంతటితో ప్రార్థన చేస్తున్నాను. ఆయన దైవ సేవకులను పిలవగానే మా మధ్యలోనికి ప్రభువా సంతోషముగా మీరు నడిపించిన దైవ సేవకుల కొరకై స్తోత్రాలు. అలాగే మా ప్రభువా నాయన కొంతమంది నాయకులు కూడా వచ్చారు అయ్యా, నీ స్తోత్రములు సర్పంచ్ గారితో పాటు నాయకులందరి కొరకై నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అయ్యా, వారు చేసినటువంటి నాయన పని నమ్మకముగా చేయడానికి సహాయం చేయండి. అలాగే స్వామి అయ్యా, ఈ పరిచర్యలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకై నీ స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. అదిగో నాయన మళ్ళా ఆ కరోనా అన్నటువంటి ప్రభువా పేరు అయ్యా మా తండ్రి మళ్ళా ప్రారంభమైంది నాయన. అది మా మీదకి మా కుటుంబాల మీదకి రాకుండా నజరేయుని యేసు నామములో పొమ్మనయ్యపరుస్తున్నాం ప్రభువా. నాయన నీ కాపుదల మా గ్రామాల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మీరు వచ్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. అయ్యా, అలాగే అంత మాత్రమే కాదు, ద్రవ్యము రూపముగా రైస్ ప్రభువా. అలాగే నాయన కొంతమంది నాయన పళ్ళు, కొంతమంది కూరగాయలు, కొంతమంది పాలు అన్ని సహకరించినటువంటి ప్రతి బిడ్డల కొరకై నీ స్తోత్రములయ్యా. ఈ పరిచర్యలో పాలు పువ్వులు పొందినటువంటి స్త్రీలు పురుషులను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ దేశాల్లో ఉన్న బిడ్డల కొరకై నీ స్తోత్రాలు. ఒక్కొక్కరిని నీ నిండైనటువంటి ఆశీర్వాదాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ నజరేయుని యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి.